బైబిల్లోని టాప్ 10 అక్రమ సంబంధాలు. టాప్ 1. అబ్రహాము, సారా. అబ్రహాము తన తండ్రికి పుట్టిన సొంత చెల్లెలి సారాను పెళ్లాడాడు. దేవుని స్నేహితుడని పిలువబడే వ్యక్తికే ఈ సంబంధం ఉంది. అంతేకాకుండా ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. ఆదికాండము 20:12. టాప్ 2. లోతు, అతని కుమార్తెలు. లోతు కుమార్తెలు తమ తండ్రిని మద్యం తాగించి అతనితో శయనించి గర్భవతులయ్యారు. వీరి నుండే మోయాబీయులు, అమ్మోనీయులు పుట్టారు. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యిరి. ఆదికాండము 19:36. టాప్ 3. ఇస్సాకు, రిబ్కా. ఇస్సాకు తన సొంత బాబాయి మనవరాలైన రిబ్కాను, అంటే వరుసకు కూతురుని పెళ్లి చేసుకున్నాడు. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఆదికాండము 24:15. టాప్ 4. అమ్రాము, అతని మేనత్త. మోషే తండ్రి అయిన అమ్రాము తన మేనత్తయగు యోకెబెద్దును పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ పుట్టినవారే మోషే మరియు అహరోను. అమ్రాము తన మేనత్తయగు యోకెబెద్దును పెళ్లి చేసుకునెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. నిర్గమకాండము 6:20. టాప్ 5. రూబేను, బిల్హా. యాకోబు జ్యేష్ఠకుమారుడైన రూబేను తన తండ్రి భార్య అయిన బిల్హాతో శయనించాడు. ఇస్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇస్రాయేలునకు వినబడినది. ఆదికాండము 35:22. టాప్ 6. యూదా, తామారు. యూదా తన కోడలని తెలియక ముసుగు వేసుకున్న వ్యభిచారిణి అనుకుని ఆమెతో పడుకున్నాడు. వీరికే యేసు వంశావళిలో ముఖ్యుడైన పెరసు పుట్టాడు. ఆమె ప్రసవకాలంలో కవలువారు ఆమె గర్భమందుండిరి. ఆదికాండము 38:27. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరసును, జెరహును కనెను. యూదా కుమారులందరును 5. 1 దినవృత్తాంతములు 2:4. టాప్ 7. దావీదు, బెత్షెబా. ఇస్రాయేలు రాజు దావీదు తన సైనికుని భార్య స్నానం చేస్తుంటే చూసి మోహించి ఆమెను తెప్పించుకుని అక్రమంగా గర్భవతిని చేశాడు. దావీదు దూతలచేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలవచ్చెను. 2 సమూయేలు 11:4. టాప్ 8. అమ్మోను, తామారు. దావీదు కొడుకు అమ్మోను తన సొంత చెల్లెల్ని బలవంతం చేసి అవమానపరిచాడు. అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. 2 సమూయేలు 13:14. టాప్ 9. అబ్షలోము, తండ్రి భార్యలు. తన తండ్రి దావీదుకు 10 మంది భార్యలుంటే వారిని ఇశ్రాయేలీయులందరి ముందే అబ్షలోము బహిరంగంగా కూడాడు. కాబట్టి మేడమీద వారు అబ్షలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలీయులకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. 2 సమూయేలు 16:22. టాప్ 10. సెలోపెహాదు కుమార్తెలు, చిన్నాన్న పెద్దాన్న కొడుకులతో పెళ్లి. ఇది చాలా ముఖ్యమైన పాయింటు. సెలోపెహాదుకు కుమారులు లేనందున వారి తండ్రి ఆస్తి వేరే గోత్రానికి పోకూడదని మోషే ధర్మశాస్త్రం వచ్చిన తరువాత దేవుని ఆజ్ఞ మేరకే ఆ 5 కుమార్తెలు తమ తండ్రి సోదరుల కుమారులను, అంటే సొంత బాబాయి పెద్దాన్న కొడుకులను పెళ్లి చేసుకున్నారు. సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా తమ తండ్రి సోదరుని కుమారులను పెళ్లి చేసుకునిరి. సంఖ్యాకాండము 36:11. మీరు పైన చూసిన లిస్టులో చాలా వరకు మోషే ధర్మశాస్త్రం రాకముందు జరిగినవి అని కొందరు సమర్థిస్తారు. కాని పాయింట్ నంబర్ 10 సెలోపెహాదు కుమార్తెలు చూడండి. ఇది మోషే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత స్వయంగా దేవుడే ఆజ్ఞ ఇచ్చి చేయించిన పెళ్లిళ్ళు. ధర్మశాస్త్రం వచ్చాక కూడా రక్త సంబంధీకుల మధ్య ఇలాంటి వివాహాలను ప్రోత్సహించే గ్రంథం దైవ గ్రంథం ఎలా అవుతుంది? యేసు వంశావళిని గమనిస్తే అందులో దావీదు, యూదా వంటి వ్యక్తుల అక్రమ సంబంధాల చరిత్రే కనిపిస్తుంది. అంటే యేసు పుట్టుక వెనుక ఉన్న రక్త సంబంధాలు ఇలాంటి జెగుప్స కలిగించే కథల పునాదుల మీద ఉన్నాయి. అందుకే పాస్టర్లు వీటిని మీకు వివరంగా చెప్పరు. నిజం తెలుసుకోండి, బానిసత్వం నుండి బయటపడండి.